హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? చాలా ఈజీగా 2 నిమిషాలు ప్రిపేర్ అయిపోయి మజ్జిగ చారు రెడీ చేసుకుందామండి. ఇది ఎలా అయినా మనం తినేసేయచ్చు ఈజీగా. ఇట్లా కూడా బౌల్లో వేసేసుకొని మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. 400 గ్రామ్స్ పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాను. దాన్ని మంచిగా తాలికలు అట్లా ఏం లేకుండా మంచిగా బీట్ చేసేసాను. అయితే ఈ పెరుగు ప్యాకెట్కి నేను ఒక 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని మంచిగా కొంచెం ఇట్లా పలసగా వచ్చే విధంగా, నాకు కావాల్సిన ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా నేను దీన్ని బీట్ చేసుకున్నాను. దీన్ని బీట్ చేసుకొని పక్కన పెట్టి, మీరు కావాలంటే వాటర్ యాడ్ చేసుకోండి. దీనికి మంచి టేస్ట్ కోసం అని చెప్పేసండి నేను ఒక 1/2 ఇంచ్ అల్లం తీసుకున్నాను. ఈ 1/2 ఇంచ్ అల్లం మన ఇంట్లో రోలు ఉంటుంది కదా, ఆ రోట్లో వేసేసుకొని అలాగే 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నానండి. వీటిని మనం కొంచెం పచ్చాగా మన ఇంట్లో ఉన్న రోల్లో దంచుకొని వేసుకోవాలి. రోల్ లేని వాళ్ళు మిక్సీలో కొంచెం పచ్చాగా వేసుకోండి. ఇది చాలా టేస్ట్ వస్తుంది మన రెసిపీకి. 2 పచ్చిమిర్చి పక్కన కట్ చేసి పెట్టుకున్నా కదండి, అది కూడా వేసేసుకొని మంచిగా దంచేసుకోవాలి. చూడండి, ఇట్లా దంచేసుకున్నాను పచ్చాగా. ఇట్లా ఇదేంటంటే మంచిగా బాగుంటుంది. ఈ దంచినంతా కూడా ఒక బౌల్లో పక్కన పెట్టేసుకున్నాను అండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అండి ఇందులో తాలింపు గింజలు వేసా. తాలింపు గింజలు అంటే ఏం లేవండి, మన ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపగుండ్లు అండి. ఇవన్నీ మిక్స్ చేసేసుకొని నేను ఒక టేబుల్ స్పూన్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ వేసాను. మన తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత అండి, ఇప్పుడు మనము వేగేటప్పుడు ఈ 2 ఎండుమిరపకాయలను తుంచేసి అందులో వేసుకోవాలండి. ఇది టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం 1 కప్పు ఆనియన్స్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను, మీడియం సైజ్ ఆనియన్, అది వేసేసాను. దీన్ని మంచిగా వేయించుకోవాలి. కొంచెం లైట్గా ఉప్పు చల్లేసుకొని వేయించుకోవాలి. ఈ ఉప్పు వేయటం వల్ల అండి ఆనియన్స్ మాడిపోదు, తొందరగా ఫ్రై అయిపోతుందండి. ఇదేంటంటే ఈ ఆనియన్లో పచ్చివాసన అంతా పోయే విధంగా మనము దీన్ని కొంచెం మంచిగా వేయించేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 3 ఎల్లిపాయలని క్రష్ చేసుకున్నానండి. ఆ క్రష్ చేసిన ఎల్లిపాయలను కూడా అందులో వేస్తున్నాను. ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా మనం మంచిగా వేయించేసుకోవాలి. వీటిని మంచిగా మనం కలుపుకుంటూ వేయించేసుకోవాలండి. మనం అట్లా చేయకుండా ఉంటే కనుక ఇది అడుగు మాడిపోయింది అనుకోండి, వేరే టేస్ట్ వస్తుంది. మాడిన కలర్ బాగుండదు, టేస్ట్ కూడా బాగుండదు అనమాట. ఇట్లా మంచిగా వేసుకున్నప్పుడు ఇందులో ఒక చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని మంచిగా మనము మిక్స్ చేసుకోవాలి. ఈ కరివేపాకుని మనం ముందుగా కూడా వేసుకోవచ్చు, అప్పుడు అదొక టేస్ట్ ఉంటుంది. ఇట్లా లాస్ట్లో వేసుకుంటే వేరే టేస్ట్ ఉంటుందండి. అందుకోసం అని చెప్పి నేను ఇప్పుడు వేసేసాను. ఇప్పుడు దీనికి ఏంటండి, మెంతులు, జీలకర్ర పౌడర్ ఉంటుందండి, పొడి మనం చేసుకొని ఇంట్లో పెట్టుకుని, అది కొంచెం యాడ్ చేసుకోండి. ఒకవేళ పౌడర్ లేదనుకోండి, మన తాలింపు వేసేటప్పుడే మన దగ్గర మెంతులు ఉంటాయి కదండి, ఒక చిటికెడు మెంతులు తీసేసుకొని తాలింపులో వేసేసుకోవాలండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అట్లా వేసేసుకున్న తర్వాత మనము మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఈ మెంతు వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు మనము మన స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మనం ముందుగా మజ్జిగ చేసుకున్నాం కదా, అది వేసేసేయాలి. మంచిగా వేసేసి మంచిగా కలిపి సిమ్లోనే మనము 1 నిమిషం వరకు మనము దాన్ని బాయిల్ చేయాలండి. ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. ఉప్పు కనుక సాల్ట్ ఏమైనా తక్కువైతే మీరు మీకు కావాల్సినంత యాడ్ చేసుకోండి. చూడండి, టేస్టీగా మన మజ్జిగ చారు ప్రిపేర్ చేశానండి. అసలు 2 నిమిషాలు అయిపోయి మజ్జిగ చారు అండి. ఏం చేయాలి అనుకున్నప్పుడు, రోజు పెరుగు తినే వాళ్ళకి బోరు కొట్టినప్పుడు ఎప్పుడన్నా ఇట్లా చేసేసుకోండి, బాగుంటుంది. మన బాడీ కూడా చాలా చలవ అనమాట. మీ విలువైన సమయానికి కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. అలాగే ఇంకా రాను మన ఛానల్లో మంచి వీడియోస్ వస్తున్నాయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.